ఈరోజు చాలా డిఫరెంట్ వంటకంతో అయితే వచ్చేసాను. దానికన్నా ముందైతే ఒక పొడుపు కథ అడుగుతాను. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ముక్కుతో చూడగలం కానీ కంటితో చూడలేము. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేసేయండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వంకాయ బుజ్జి. అదేంటక్క ఎగ్ బుజ్జి ఉన్నాం కానీ వంకాయ బుజ్జి ఏంటని అంటారా? ఇలా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ఒక 4 పచ్చిమిరపకాయలు చీరికల్లా కట్ చేసేసుకుని అందులో 4 టమాటాలు వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వాటర్ వేసిన తర్వాత బాగా ఉడకనివ్వండి. వంకాయ ముక్క మెత్తగా అవ్వాలి. ఉడికిన తర్వాత మనం ఒక పప్పు గుత్తుతో కానీ ఏదైనా తీసుకుని బాగా స్మాష్ చేసేయండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయ మంచిగా స్మాష్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. టమాటాలు వేసాం కాబట్టి పుల్లగానే ఉంటుంది. లేదు ఇంకా పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే లైట్గా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఇలా వేడివేడి అన్నంలో ఎగ్ బుజ్జి ముల్లగా కలుపుకుని తింటే ఉంది, అసలు మాటలు రాలేదు. ఎగ్ బుజ్జి కూడా వద్దనేస్తారు అంతే, అంత బాగుంది.